హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్. సారీ అండి, వీడియోస్ చాలా లేట్ అవుతున్నాయి. ఈ వీక్లో ఒక వీడియోని పోస్ట్ చేయగలుస్తున్నాను. ఇది ఏంటంటే బెంగళూరు టు అరుణాచలం ట్రావెలింగ్ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. వీడియో మీరు కూడా నాతో పాటు చూసి ఎంజాయ్ చేసేయండి. ఇంకా మన వీడియో స్టార్ట్ చేసేద్దామా మరి? సో ఎప్పట్లానే స్టార్ట్ అవుతూ కింద ఉన్న వినాయకుడిని దర్శించుకుంటూ మన జర్నీ అనేది స్టార్ట్ చేస్తున్నాం అనమాట. ఈసారి మాతో పాటు మా ఫ్యామిలీ కూడా యాడ్ అయ్యారు. నా పేరెంట్స్, మా అమ్మ నాన్నగారు వచ్చారు. వాళ్ళని తీసుకొని అరుణాచలం వెళ్తున్నాం. ఇది ఒక అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్. అప్పటికప్పుడు అనుకొని స్టార్ట్ అయ్యాం. లక్కీగా మాకు ఏంటంటే రూమ్ అది కూడా దొరికింది రీజనబుల్ రేట్కి. అండ్ క్లీన్ అండ్ హైజెనిక్గా ఉన్న రూమే బుక్ అయింది. అరుణాచలం నుంచి బెంగళూరు నుంచి అరుణాచలం వెళ్ళే రూట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. మీరే చూసాను ఎంత బాగుందో చూడటానికి. యాక్చువల్గా మేము ఏంటంటే అరుణాచలం ఎంటర్ అయ్యేటప్పుడు అనుకున్నాం ఇంత ఖాళీగా ఉన్నాయంటే రోడ్లు అన్నీ అని చెప్పేసి అనుకున్నాం. అలా కొంచెం రూమ్ దగ్గరికి వెళ్తున్న టైంకి మాకు అర్థమైంది అనమాట. ఆ రోజు మన సెంట్రల్ మినిస్టర్ గారు వస్తున్నారు అని చెప్పేసి, అదే అమిత్ షా గారు. ఇంకా అనుకున్నాం అయిపోయాం ఈరోజు అని చెప్పేసి. సో ఇంకా రూమ్లో చెక్ ఇన్ అయ్యి లంచ్కి వచ్చామన్నమాట. ఇది హోటల్ అయితే నాకు నేమ్ కరెక్ట్గా గుర్తులేదు, బట్ ఫుడ్ అయితే ఓకే. మనకి రమణ మహర్షి ఆశ్రమం ఉంటుంది కదా, దాని ఆపోజిట్ లైన్లో ఉంటుంది. కొంచెం లోపలికి వెళ్ళాలి. ఆంధ్ర ఫుడ్ అది కూడా దొరుకుతుంది. ఓకే, బాగానే ఉంది. అంత ఎక్కువ అని చెప్పలేను. ఇక్కడ ఏంటంటే సెంట్రల్ మినిస్టర్ గారు వస్తున్నారని చెప్పేసి ఫుల్ సెక్యూరిటీ అనమాట. మేము అడిగాం ఎప్పుడు వస్తున్నారు, దర్శనంకి ఏమైనా ప్రాబ్లం ఉందా ఏంటి అని అడిగితే వాళ్ళు అక్కడ ఉండే సెక్యూరిటీ చెప్పారన్నమాట. అదే పోలీసులు చెప్పారు, లేదు ఆయన ఆల్రెడీ ఇక్కడ రమణ మహర్షి ఆశ్రమంలో ఉన్నారు, సో ఇక్కడ నుంచి దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు అని చెప్పేసి అన్నారు. ఓకే, మేము సరేలే అనుకున్నాం. ఈవినింగ్ 7 అలా వెళ్ళండి, మీకు అయిపోతుంది, ప్రాబ్లం ఏం లేదు అన్నారు. సరే మేము కూడా చూద్దాంలే అని చెప్పేసి నించున్నాం. అక్కడ ఆల్మోస్ట్ 2 hours నించున్నాం ఆయన చూడటానికి. ఈ టైంలో ఎన్ని వెహికల్స్ వెళ్ళాయో. ఒక వెహికల్ రావడం, మొత్తం రౌండ్ అన్నీ చెక్ చేసుకుంటూ వెళ్ళడం, మళ్ళీ రావడం, మళ్ళీ ఆల్మోస్ట్ 10 times ఇట్లా అయ్యింది. లాస్ట్గా ఫైనల్గా ఏంటంటే అమిత్ షా గారు క్రాస్ చేసుకుంటూ వెళ్ళారు. లాస్ట్ మినిట్లో ఆయన ప్లాన్ అనేది చేంజ్ అయిందంట. పాపం వీళ్ళు ఇంత టైం నుంచి వెయిట్ చేసిన ఆయన 2 seconds కూడా లేరు. సో మొత్తానికి ఆయన్ని చూసేసి ఇంకా మేము కూడా రూమ్కి వచ్చి ఫ్రెష్ అయ్యి 7 o'clockకి దర్శనంకి వెళ్దామని చెప్పేసి రెడీ అయ్యి కిందకి వచ్చాం. ఇక్కడ రిసెప్షన్ అనమాట, మేము స్టే చేసే రూమ్ రెసిడెన్సీ ఇది. మేము స్టే చేసింది ఐశ్వర్య రెసిడెన్సీలో. ఇది రమణ మహర్షి ఆశ్రమంకి ఆపోజిట్ లైన్లో ఉంటుంది అనమాట. కొంచెం లోపలికి వస్తే బట్ రూమ్స్ అనేది చాలా బాగున్నాయి. ఇక్కడ ఉంది కదా ఈ హార్స్ అనేది మాకు సేవియర్ అని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే అసలు వేదాంశి హెల్త్ బాగాలేదు, ఎందుకు కార్లో ఫుల్గా వామిట్స్ చేసుకుంటాను. ఇంకా హార్స్ ఉన్నదంతా ఆడుకుంటూ కొంచెం ఏం పెట్టినా తినడం అది అయ్యిందనమాట. తను కూడా ఈవినింగ్ కొంచెం సెట్ అయింది. ఇంకా దర్శనం స్టార్ట్ అయ్యాం. నాకంటే కింద ఉండే ఈ బొమ్మలు బాగా నచ్చాయి అనమాట. కొండపల్లి బొమ్మలు ఉంటాయి కదా మనకి, అవి ఎంత బాగున్నాయో చూడండి. ఇవి నైట్ వ్యూ. సో ఇంక ఇది మన రూమ్ అనమాట, మేము తీసుకున్న రూమ్ అయితే చాలా బాగుంది. ఇది మాకు 1600 అలా పడింది ఆన్లైన్లో. ఆఫ్లైన్లో కొంచెం ఎక్కువ ఉంది, బట్ ఆఫ్ సీజన్ అవ్వబట్టి తక్కువకి వచ్చిందేమో మరి. సో మనకి ఎంట్రీ అవ్వగానే వాల్కి ఒక మిర్రర్ ఉంటుంది. అండ్ నాకేంటంటే ఈ రూమ్ మొత్తానికి నచ్చింది పార్టీషన్. నాకు ఇది చూడగానే మన ఇంట్లో అప్పుడు పాత ఇంట్లో ఉండేవి చూడండి అలా అనిపించింది అనమాట. నాకు చాలా బాగా నచ్చింది. అక్కడ ఏంటంటే షూ పెట్టుకోవడానికి చిన్న ర్యాక్స్లా కూడా ఇచ్చారు, అక్కడ కూర్చోవచ్చు మనం. బాగుంది అనమాట, నాకు నచ్చింది ఆ ప్లేస్ అనేది. అండ్ ఓపెన్ కిచెన్లా వచ్చింది. హాల్లో ఏంటంటే 2 chairs 1 టీపా ఇచ్చారు. అండ్ టీవీ ఉంది. టీవీ దగ్గర కూడా ఏంటంటే మనం అక్కడ కూడా చైర్ వేసుకొని తినేలాగా చిన్న టేబుల్, అంటే ఐరన్ టేబుల్ మనకి ఎలా ఉంటుందో అలా కూడా ఇచ్చారనమాట అక్కడ. అండ్ కిచెన్లో ఏంటంటే కెటిల్ అండ్ 2 cups అవి ఇచ్చారు. ఇంకా రిమైనింగ్ ఏమున్నాయో కూడా నేను ఓపెన్ చేస్తే చూడలేదు, కబోర్డ్స్లో ఏమైనా ఉన్నాయి ఏంటా అని చెప్పేసి. అండ్ 2 towels కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ నాకేంటి కొంచెం చిన్న పిల్లలతో వచ్చే వాళ్ళకి ఒక చిన్న ప్రాబ్లం అయితే ఉందండి. ఇక్కడ బాల్కనీ కనిపిస్తుంది కదా, బాల్కనీ అయితే కాదు, పెద్ద విండో ఉంది కదా, అదేంటంటే ఓపెన్ అయిన తర్వాత అక్కడ మనకి మెస్ ఏం లేదు అనమాట. సో దాని నుంచి అంటే పిల్లలు ఏమైనా ఓపెన్ చేసేటప్పుడు మనం కేర్ఫుల్గా చూసుకోవాలి, ఎందుకంటే కింద పడిపోయే ఛాన్స్ అయితే ఉంది. అది ఒక్కటే నాకు కొంచెం డ్రాబ్యాక్ అనిపించింది ఇక్కడ. యాక్చువల్గా మేమైతే 2 rooms బుక్ చేసుకున్నాం, మా పేరెంట్స్కి ఒకటి మాకు ఒకటి అని చెప్పి. సో వేదాంశి ఏంటంటే మా అమ్మ వాళ్ళతో ఉంది. సో ఈ రూమ్లోకి రాలేదు కాబట్టి మాకు ప్రాబ్లం అయితే ఏం కాలేదు. ఇక్కడ ఏంటంటే కింగ్ సైజ్ బెడ్ ఒకటి, కింగ్ ఆర్ క్వీన్ ఐ డోంట్ నో,
బెడ్ కూడా చాలా కంఫర్ట్ ఉంది. అండ్ దిస్ ఈజ్ వాష్రూమ్. ఇక్కడ అన్ని పర్ఫెక్ట్గా వర్క్ అవుతాయి మేడం. ఏసీ అవ్వని అండి, ఫ్యాన్ అన్ని కూడా పర్ఫెక్ట్గా వర్క్ అవుతున్నాయి. ఇక్కడ కబోర్డ్స్ కూడా ఈ రూమ్లో ఏంటంటే వాళ్ళు ఎక్స్ట్రా మనకి చిన్న మ్యాట్రసెస్ ఉంటాయి కదా, అవి కూడా ఇస్తారు మనం అడిగితే. సో మనం ఈజీగా 4 మెంబర్స్ వరకు బుక్ చేసుకోవచ్చు రూమ్ అనేది. చూసాక ఎంత స్పేషియస్గా ఉంది రూమ్, మాత్రం చాలా స్పేషియస్గా ఉందన్నమాట. ఈవెన్ వెంటిలేషన్ కూడా చాలా బాగుంది, అన్నీ కూడా వెల్ మెయింటైన్డ్ అండ్ క్లీన్. మేము ఏంటంటే వెళ్ళిన రోజు దర్శనంకి వెళ్ళాం, నెక్స్ట్ డే అనేది వీడియో అనేది నేను షూట్ చేశాను. దర్శనంకి వెళ్ళేటప్పుడు మనకి మొబైల్ అనేది ఎలా ఉంటుంది లోపలికి, బట్ మాకు ఏంటంటే అసలు వీడియో చేసే పాసిబిలిటీలే లేదు, ఎందుకంటే అంత క్రౌడ్ ఉన్నారు. అసలు లోపల ఎంత వేడిగా ఉందంటే ఇంకా మాటల్లో చెప్పలేను నేను. మేబీ క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల అంత వేడి అనిపించిందా, లేదు అంటే మార్నింగ్ కొంతసేపు దర్శనం ఆఫ్ చేసేసి ఒక్కసారిగా మళ్ళీ స్టార్ట్ చేయడం వల్ల క్రౌడ్ అంత అనిపించింది తెలియదు. బట్ అందరూ చాలా ఇబ్బంది పడ్డారనమాట, పిల్లలతో వచ్చిన వాళ్ళు అవనండి, కొంచెం ఏజ్డ్ అవనియండి, అందరూ కూడా. బట్ మాకేంటంటే లక్కీలీ ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తూ వెళ్ళినా సరే దర్శనం అయితే మంచిగానే జరిగింది. సో ఇంకా దర్శనం అయిన తర్వాత మనకి దగ్గరలోనే అంటే రమణ మహర్షి ఆశ్రమం దగ్గరలోనే అమృత రెస్టారెంట్ అని చెప్పేసి ఉంటుంది. మనకి అక్కడ రూమ్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయన్నమాట. రూమ్స్ కొంచెం కాస్ట్ అయినా బాగానే ఉంటాయి, బట్ కొంచెం అంటే 3000-4000 అలా ఉంటుంది రూమ్ అనేది. ఇంకా సీజన్ అయితే కొంచెం అది మనకి కార్తీక మాసం అలాంటి టైం అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మేము డిన్నర్ అది కంప్లీట్ చేసుకొని మా రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం. మాది పక్క గల్లీలోనే అనమాట రూమ్. ఇది మార్నింగ్ వ్యూ, మీకు నైట్ వ్యూ రిసెప్షన్ చూపించాను కదా, ఇది మార్నింగ్ వ్యూ. ఎంత వెంటిలేషన్ ఉందో చూడండి ఇక్కడ కూడా. ఈవెన్ రూమ్లో కూడా అలాంటి వెంటిలేషన్ ఉంటుంది. కింద చిన్న క్యాఫ్టేరియాలో కూడా ఉందన్నమాట మనకి. ఎంట్రన్స్లో విగ్రహం చూడండి, వినాయకుడి విగ్రహం ఎంత బాగుందో కదా. ఇక్కడ చిన్న కొండపల్లి బొమ్మలు ఉన్నాయి, పెద్ద కొండపల్లి బొమ్మలు కూడా ఉన్నాయి. నాకు ఇది చాలా బాగా నచ్చాయి అనమాట. ఎంత మంచిగా చూసుకున్నాను వాటిని అయితే. అలా నేను ఈ హార్స్ అనేది మాకు ఒక సేవియర్ అని చెప్పొచ్చు, ఎందుకంటే వేదాంశి ఏమైనా తిన్నది అంటే దానికి కారణం ఈ హార్స్ బొమ్మనే చెప్పొచ్చు అనమాట. దానిపైన కూర్చొని ఆడుకుంటూ తిన్నది, ఎంత బాగా ఎంజాయ్ చేసినది దీంతోనే. ఇది నైట్ ఏంటంటే మేము మాకు ఇంకా రూమ్లోకి తీసుకొని వెళ్ళిపోయాం. పొద్దున్న మళ్ళీ తీసుకొచ్చి కింద పెట్టి అప్పుడు కూడా ఇంకా తను ఇంకా ఆడుతూనే ఉంది దాంతోని. చూడండి ఎంత యాక్టివ్ అయిపోయింది ఒక్కసారి హార్స్ని చూడగానే. ఇక్కడ ఏంటంటే మనకి చాలా వరకు బుక్స్ కూడా ఉన్నాయండి, మనం కావాలంటే అక్కడ లాంచ్లో కూర్చొని బుక్స్ కూడా చదువుకోవచ్చు అలా. ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత మాకు నైట్ అయితే గిరి ప్రదక్షిణ అవ్వలేదు, ఎందుకంటే మ్యాక్సిమం ఆ రోజు డే టైం నుంచి కూడా అంటే 10 నుంచి కూడా ఈవినింగ్ 6 వరకు అసలు ఆటోస్ అనేవి గిరి ప్రదక్షిణకి అలౌ చేయలేదు. అందుకనేసి ఇంకా మేము ఆ రోజు అయితే పెట్టుకొని నెక్స్ట్ డే గిరి ప్రదక్షిణ పెట్టుకున్నాం. మీరు ఎప్పుడైనా సరే అరుణాచలం వచ్చేలా ఉంటే ఆ రోజు ఏమైనా విఐపీస్ వస్తున్నారా ఏంటా అని చెప్పేసి కొంచెం చూసుకొని చెక్ చేసుకొని రండి, ఎందుకంటే విఐపీస్ వచ్చారంటే చాలా వరకు అన్ని స్టాప్ చేస్తారు గిరి ప్రదక్షిణ అన్ని కూడా. అంటే కాలినడకన నడిచే వాళ్ళకి ఓకే, బట్ ఇలా ఆటోలో వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళు, వాళ్ళకైతే ఆపేస్తున్నారు. మేము చెప్పాం కదా అమిత్ షా గారు వచ్చారని చెప్పేసి, దానివల్ల మాకైతే వెళ్ళిన రోజు గిరి ప్రదక్షిణ అవ్వాలి, నెక్స్ట్ డే మార్నింగ్ అనేది స్టార్ట్ చేసాం మేము. సో ఆ రోజు ఎండ కూడా అసలు మామూలుగా లేదన్నమాట, చాలా వేడిగా ఉంది. ఎండలు కూడా ఎక్కువగానే ఉన్నాయండి. వచ్చిన వాళ్ళు కూడా కొంచెం చూసుకొని రండి. మ్యాక్సిమం గిరి ప్రదక్షిణ అనేది ఈవినింగ్ టైం చేయడానికి ప్రిఫర్ చేయండి. నడిచే వాళ్ళు ఆటోలో వెళ్ళే వాళ్ళకి అయితే ఎప్పుడైనా పర్వాలేదు. ఇక్కడ ఏంటంటే మాకు ఈశాన్య లింగం చూపించమంటే ఆటో డ్రైవర్ ఏమనంటే ఈశాన్య లింగం అది రీసెంట్గా కట్టారు, సో అది అవసరం లేదు అని చెప్పేసి అన్నారు. నాకు అది ఏం లాజిక్ అర్థం కాలేదు. సరే ఇంకా ఆయన ఏం చెప్తే మనం అది తప్పదు అన్నట్టు వినాలి కదా అని చెప్పేసి ఇంకా ఆయన ఏం చూపిస్తే అది చూసుకుంటా వచ్చాము. ఇక్కడ సూర్యలింగం అయిన తర్వాత ఐ థింక్ వర్ణలింగం దగ్గర ఎక్కడ అనుకుంటాం ఫారినర్స్ ఉన్నారండి. నాకు ఇక్కడ చాలా మంది ఫారినర్సే కనిపించే, వాళ్ళు ఎంత డివోషనల్ గా ఉన్నారంటే అసలు నాకే నమ్మబుద్ధి కాలే అనమాట. వాళ్ళు మన ట్రెడిషన్ గురించి ఎంత బాగా మాట్లాడుతున్నారు తెలుసా అసలు. ఈవెన్ మనం కూడా అంత మంచిగా పాటిస్తామో లేదో కూడా తెలియదు అవన్నీ కూడా, బట్ వాళ్ళు అంత మంచిగా మెడిటేషన్ చేస్తున్నారు, చక్కగా గిరి ప్రదక్షిణ చేస్తున్నారు అన్నీ కూడా. నాకైతే వాళ్ళు మన కల్చర్ గురించి మాట్లాడుతుంటే చాలా ప్రౌడ్గా అనిపించింది అనమాట నాకు. ఇంకోటి ఏంటంటే మనకి మోక్ష మార్గం ఉంటుంది కదా, మోక్ష మార్గాన్ని ఏంటంటే ఇప్పుడు అందరినీ అలౌ చేయటం లేదండి అక్కడికి. ఎందుకంటే ఒక 10 days బ్యాక్ ఎప్పుడు ఒక అతను అనేది మధ్యలో ఉండిపోయి
ఊపిరాడక చనిపోయారు కదా. సో అక్కడ ఏంటంటే మనకు ఒక వే లాంటిది పెట్టారు. ఆ వేలో ఎవరైతే ఫిట్ అవుతారో వాళ్ళని మాత్రమే అందులో పంపిస్తున్నారు. సో మేమైతే అక్కడికి వెళ్ళలేదు, ఎందుకంటే లాస్ట్ టైం వెళ్ళామని చెప్పేసి ఈసారి దాన్ని స్కిప్ చేసాం, చాలా క్రౌడ్ ఉందని చెప్పేసి. ఇంకా మొత్తానికి ఏంటంటే గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకున్నాం. మేమేం అనుకున్నామంటే మార్నింగ్ వీడియోస్ తీయొచ్చు అనుకున్నాం, బట్ మార్నింగ్ అనేది ఆ రూట్ ఎందుకో మళ్ళీ క్లోజ్ చేసేసారు. మాకైతే వీడియోస్ తీయడానికి కూడా అవ్వలేదు. నార్మల్గా అయితే మొబైల్ అనేది ఎలా ఉంటుంది మనకి టెంపుల్లోకి, బట్ మాకైతే అస్సలు తీయడానికి కూడా వీలు అవ్వలేదు. సో నేను టెంపుల్ లోపలైతే వీడియో షూట్ చేయలేకపోయాను. సో నెక్స్ట్ డే కూడా ముందు రోజు నైట్ ఎక్కడైతే టిఫిన్ తిన్నామో అక్కడికే వచ్చాము. అక్కడ ఏంటంటే వేదాంశి మంచిగా ఆడుకుంటుంది బయట ఉండే కోడి పిల్లలతో. సో ఈ వీడియో కనుక మీ అందరికి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.